అందరికీ నమస్తే అండి. రాజకీయాలంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదా విపరీతమైన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదా కార్పొరేట్ శక్తులు ఉండాలి. ఒక 100 కోట్లు పెడితే కానీ ఎంపీ సీట్ వచ్చే పరిస్థితి లేదు, ఎంపీ అయ్యే పరిస్థితి లేదు అనే పేరు రాజకీయాల్లో నాన్ ఒక రకంగా మైండ్లో ఉండిపోయింది అనమాట, ఫిక్స్ అయిపోయింది. సో ఆ పరిస్థితి నుంచి ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫైనాన్షియల్గా కూడా చాలా సాదాసీదా పరిస్థితి నుంచి రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన చారిత్రక నేపథ్యం ఉన్న విజయనగరం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ఒక సాధారణ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నుంచి ఈ స్థాయి వరకు వచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు గారితో మనం ఇప్పుడు మాట్లాడదాం. అసలు ఇక్కడ వరకు చేరుకోవడానికి తెర వెనుక ఆయన ఎంత ప్రయత్నాలు చేశారు, ఎంత కష్టపడ్డారు, ప్లస్ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, అసలు నాకు సింపుల్గా చెప్పండి, మీకు ఎంపీ సీట్ రావడం వెనక పనిచేసిన శక్తి ఏంటి? ఒక క్రమశిక్షణ, నిజాయితీ, సార్ ఒక తప్పు చేయడం నమ్మకం పార్టీలో కానీ ప్రజల్లో కానీ. ఎందుకంటే నాకు పెట్టిన ఐఏఎస్ కాల్లో హెచ్ఆర్లకి యాక్చువల్ టికెట్ అడిగాను నేను. అవును అవును చట్టసభలోకి వెళ్ళాలి. నా ప్యాషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితో పాటు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి ఈ ప్రజలు ఏదైతే నమ్మారో అప్పలనాయుడుగా గత 40 ఏళ్ళుగా, ఎందుకంటే చిన్నతనం నుంచి చూస్తున్నారు నా యాక్టివిటీ, నా ఎడ్యుకేషన్ కానీ నా ప్రవర్తనలు అన్నింటిలో కూడా ఈ నమ్మకాన్ని ఏదో రకంగా ఒక మార్క్ చేసి 5 ఏళ్ళు పరిపాలన చేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని అనుకున్నప్పుడు ఐవీఎస్ కాల్స్ పెట్టారు. పెట్టేటప్పుడు నాకు మంచి రిజల్ట్ వచ్చిందని నమ్మకం కలిగింది. అదే నమ్మకాన్ని ఉన్న బీజేపీకి ఇవ్వడంతో అధిష్టానం ఎంపీకి ఐవీఎస్ కాల్ పెట్టారు. అక్కడ కూడా నాకు ఏం జరిగిందంటే, నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జిగా ఉన్నాను ఉత్తరాంధ్ర ట్రైనింగ్ సెంటర్. దాదాపు 10 లక్షల మంది కార్యకర్త ట్రైనింగ్ ఇచ్చాను. టీడీపీ గవర్నమెంట్ 2017, 2017, 18, 19 మధ్యలో ఆ 3 ఏళ్ళు కార్యకర్తలతో పాటు ఉన్నాను. యాక్చువల్గా ఇంటికి రావడం వారానికి ఒకసారి వచ్చేవాడిని. అందరూ ఆశ్చర్యంగా అడిగేవారు, ఏంటి నువ్వు మామూలు ఉద్యోగస్తులే ప్రయాణాలు చేస్తున్నావు, వచ్చిపోవడం, నువ్వు కనీసం రావట్లేదు ఎట్లా అని అనేటప్పుడు మా మిస్సెస్ ఒక మాట అన్నారు. ఆయన దేవాలయానికి ఒక పూజారి, తెలుగుదేశం పార్టీ ఒక దేవాలయం అది ఆయనకి, ఆ దేవాలయం నేను పూజారి ఇప్పుడు కూడా దేవాలయం వదలరు, ఆయన కూడా అలా వదలని చెప్పేసి ఆవిడ వచ్చిన ఇంటి వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు చెప్తుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. అంటే నా పట్ల నేను వాళ్ళకు ఉండడం వేరు, ఇంట్లో కుటుంబ సభ్యులు ఆమె అలాగ ఉండడం కూడా నాకు ఆనందం కలిగింది. అలాగే ఒకే ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వారు ఇరువురు, అలాగే పార్టీ పెద్దలు ఎవరైనా ఏ మాటైనా పార్టీ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోమంటే ప్రయాణం దూరమైనో, లేకపోతే ప్రమాదం జరుగుతుందనో, లేకపోతే అక్కడ ఇబ్బంది వస్తాయనో ఏ రోజు నేను ఆలోచించలే. మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సింతపిల్లి మండలం, పాడేరు నియోజకవర్గం, అక్కడ ఏజెన్సీ ప్రాంతం, కంప్లీట్ నక్సల్స్. అక్కడ గ్రామ కమిటీకి అధ్యక్షులు వేయాలి, గ్రామ కమిటీలు నియమించాలని మాకు అబ్జర్వర్గా పంపించారు. ఎప్పుడండి, ఏ సంవత్సరం? అది 2014-15 మధ్యలో. వెళ్ళేటప్పుడు నక్సల్స్ మీరు అబ్జర్వర్గా వేసారు. వేసేటప్పుడు పాడేరులో వచ్చేటప్పుడు వారు ఎస్ఐ గారు మా పాడేరు దాటిన తర్వాత అక్కడ అడిగారు, సార్ మీరు వెళ్ళలేదు సార్, పార్టీ జెండాతో వెళ్ళకూడదు, ఇక్కడ ఇబ్బంది ఉందండి, అర్థం చేసుకోండి అని అన్నారు. జనరల్గా ఏంటంటే పార్టీ అధ్యక్షుడిగా నియమించేటప్పుడు ఆ ఇన్ఛార్జినో లేకపోతే అక్కడ నాయకులతో మాట్లాడి పేరు రాసి పంపించవచ్చు. కానీ నేను ఎట్లా ఫీల్ అయ్యానంటే, ఒక బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారి ప్రతినిధిగా మనం వచ్చాం, బాబు గారి ప్రతినిధిగా మనం వెళ్ళాం. మనం బాబు గారు మనల్ని ట్రైనింగ్ ఇచ్చి పంపించారు, కమిటీలు ఏమన్నా కమిటీలో సమర్థవంతమైన వేయాలి, ఎక్కడో కూర్చుంటే కాదు చెప్పారు. సార్ నన్ను ఎవరేం చేయరు సార్, 100% నమ్మకం నాకు ఉంది, నా రెస్పాన్సిబిలిటీ మీకు రాసిస్తాను, నేరుగా గ్రామానికి వెళ్ళి వేయాలి, మీరు రాసిస్తాం. పోలీసులు అబ్జెక్షన్ చేశారు, అయినా వాళ్ళు ఆ మాట కాదు, నాదే బాధ్యత రాసిస్తాను సార్ అని ఒక డిక్లరేషన్ రాశాను. సెల్ఫ్ డిక్లరేషన్ రాసి వారి చేతులు పెట్టి, నేను కావాలి నడిచి వెళ్తాను తప్ప, కారులో కొన్ని మీకు అంగమైతే నడిచి వెళ్ళిపోతాం, దూరం పర్లేదు, సైకిల్ ఇవ్వండి సైకిల్ వెళ్ళిపోతాం తప్ప వెళ్ళకండి మానసార్ అన్నాను. సాయంత్రం 6 అయిందండి, ఆ గ్రామం చేరుకున్నాను. గ్రామం చేరుకున్న తర్వాత ఒక 40 మంది అందరూ కూర్చున్నారు. పార్టీ పెద్దలు 6 ఉన్నారు నాతో పాటు. అందరూ ఉండేటప్పుడు కూర్చొని కమిటీ పేర్లు ఇలాగ చంద్రబాబు నాయుడు గారి ప్రతిజ్ఞ ఉంటుంది, ఆయన సందేశం ఉంటుంది, అవన్నీ నేను చదువుతున్నాను పరిశీలకులుగా.
సార్ మీరు ఎవరైనా మీ గ్రామ కమిటీ అధ్యక్షుడిని ప్రధాన కార్యదర్శి ఎన్నుకోవాలి, సార్ ఇలా పంపించారు, మన పార్టీ నిబంధనలు ఇలా ఉన్నాయి అని నేను కేటగిరీ వైజ్గా చెప్తున్నప్పుడు ఇద్దరు లేచి అసలు మీరు ఇక్కడ రావడమే డేంజరు, ఎందుకు వచ్చారు అని అడిగారు. ఇది ఇప్పుడు రాలేదు, ఎవరు ఇక్కడ ఎందుకు వచ్చారు, మీరు ఎక్కడో కూర్చొని రాసేయాలి కదా, రాకూడదు, మీకు అర్థమవుతుందా లేదా. అంతకుముందు ఎప్పుడు కూడా ఈ పర్పస్ ఎవరు వెళ్ళలేదంట అసలు. ఆ మండలానికి కానీ మా గ్రామానికి పోలే. సరే నేనేమన్నానంటే మనకు కావాల్సింది రిజల్ట్. మనం దైవంతో మనం ఏంటంటే మనకి ఎక్కడ కూర్చున్నా ఏం జరగాలి జరిగిపోద్ది. మన నిబద్ధత మనకు అవసరం. కమిటీ వేస్తాం. అయిపోయిన తర్వాత ఇద్దరు లేచారు. మీ నాయకుడినే మేము 40 రోజులు కిడ్నాప్ చేసాం, తెలుగుదేశం నాయకుడిని, ఇక్కడ ఉన్నాడు దయా, మేము బెక్స్ పెట్టాం ఆయనకి. ఒక సానుభూతి పడు అన్న సానుభూతి పడు చెప్పిన మాట నాకు ఆ రోజు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అడుగుపెట్టిన తర్వాత మిమ్మల్ని నేను ఎంక్వైరీ చేశాను మా టీంకి. మీరు కనిదారి పోరాట కమిటీలో మా గిరిజనుల కోసం మీరు పోరాటం చేశారట, ఉద్యమం చేశారు, అందుకు ఇక్కడి నుంచి మీరు ప్రాణాలు తెలుతున్నారు అన్నాడు ఆయన ఓపెన్గా లైవ్లో. నేను చెప్పా అంటే ఒళ్ళు పులకరిస్తుంది. నేను అనుకున్నా యాక్చువల్గా కన్నిదారు ఉద్యమానికి నాయకత్వం వహించానో లేకపోతే వీళ్ళు సపోర్ట్ చేస్తారని నాకు ఫీల్తో వెళ్ళే. అది మీ మైండ్లో లేదు. మనం ఆ రోజు ఉద్యమం అసలు అలా టాపిక్ తీసుకొస్తారని ఉంటుందో నాకు తెలియదు. సో ఆ కారణంతో వాళ్ళు అనేటప్పుడు నాకు అనిపించింది, ఓ మనం చేసే పనిని అది రక్షణగా ఉంటుంది. ధర్మం రక్షిత అంటారు, ధర్మాన్ని కాపాడుతుంది అనేది రక్షణ కూడా ఉంటుందని అనిపించింది. థ్యాంక్స్ గాడ్, థ్యాంక్స్ యూనివర్స్ అని చెప్పేసి అక్కడి నుంచి అక్కడిని లేచి చెప్పా, మిత్రమా నాకు కావాల్సింది నీ పార్టీ మనిషిని, పార్టీ సిద్ధాంతం కట్టుబడి ఉన్న వ్యక్తిని. పార్టీ సంబంధించి నష్టం జరిగినా సరే ప్రజలకి, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు మా లోకేష్ గారు కానీ ఈ నాయకుని కూడా ఖండించే పరిస్థితి మా పార్టీలో. తెలుగుదేశం నుంచి ఎవరికి నష్టం జరగదు, అందులో నేను సభ్యుడిని, బట్ నాకు కూడా అన్యాయం జరగదని నమ్మకంతో వచ్చాను అని చెప్పేసి లైవ్ వెళ్ళిపోయాం. చీకటి పడింది, 8 గంటలైంది. విషయం ఏంటంటే ఎస్ఐ గారు మేము ఇల్లు వచ్చిన లోపు వరకు టెన్షన్ పడ్డాడు. ఆయన బయటే ఉన్నాడు, విలేజ్ రాలే, ఎవరు రాలే, బయటే ఉన్నాడు. మాకు ఆయన ఒక 6-7 కిలోమీటర్ రేడియేషన్ ఉన్నాం, టెన్షన్ పడుతున్నాడు. మొబైల్ సిగ్నల్స్ లోపల ఏం జరుగుతుందో బయట తెలియదు, కమ్యూనికేషన్ కానీ వీళ్ళు రావడానికి భయం, పోలీసులు రారు, అసలు సమస్య లేదు. ఆ ఊరికి పోలీసులు కాదు అసలు, ఒక్కరు కూడా పోలేదంట, బయట వాళ్ళకి సంబంధం లేదు. సో ఇలా ఎస్ఐ గారు రాత్రి 8:30-9 అయింది, టెన్షన్తో ఫీల్ అయ్యి వచ్చేసారా అన్నాడు. వచ్చేసామండి అంటే ఎక్కడ జరిగింది సార్ అంటే ఏం జరగలేదు సార్, ప్రశాంతంగా సక్సెస్ అయ్యి వచ్చాం, పేపర్స్ చూపించాం, మీకు ఇలాగ అన్నాడు ఆయన, మీరు ఎవరో బాబు ఇట్లా అని అని అయిపోయింది. ఆ రిపోర్ట్ నేను రాశా సార్కి వెళ్ళిన తర్వాత సారు విషయం తెలిసి నాకు స్పెసిఫిక్గా అడిగారు సారు. అంటే మాకు పరిశీలకుల సమావేశాలు ఉండేటప్పుడు సార్ స్పెసిఫిక్ కోట్ చేశారు ఆ మాటని. కమిట్మెంట్ అంటే అట్లా ఉండాలి, అసలు యాక్చువల్ అక్కడ సిచ్యువేషన్స్ వేరు, ఆ సిచ్యువేషన్లో మనోడు వెళ్ళి అలా చేశాడని చెప్పేసి. అంటే బాబు గారి మైండ్లో మీరు పడింది అప్పుడైనా అంత ముందు నుంచి ఉన్నారా ఆయన? అంటే యాక్చువల్గా నేను కన్నిదారు ఉద్యమం పొందూరు మార్కెట్ చైర్మన్గా చేసేటప్పుడు ఏ టైంలో 2003, 2004, 2002, 2004 మధ్యలో ఆ టైంలో పొందూరు మార్కెట్ చైర్మన్ చేశాను. ఓకే, అది కూడా ప్రతాపర్తి గారు ప్రపోజల్. అప్పుడు మీ ఏజ్ ఎంత సార్? నా ఏజ్ అప్పుడు దాదాపు 35, ఈ టైం 35, 30 ఇలా. ఆ టైంలో చేసేటప్పుడు ఆయన ఏం చేశారంటే, నేను రాష్ట్రం మొత్తం మనకు ఉమ్మడి రాష్ట్రం, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ మార్కెట్ యార్డ్ రైతులు తగలబెట్టారు విత్తనాలు ఎరువులు దాకా. నేను వెంటనే మీడియాలో వచ్చిన తర్వాత ఆలోచించి, అరే రైతులు అంత ఇబ్బంది పడుతున్నారు, మన రైతులు కూడా అంత ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి 5 మండలాలు నావి, చివరిపల్లి నియోజకవర్గం మాది కలిపి ఉండేది. పొందూరు మార్కెట్ యార్డ్ అంటే పెద్దది, ఉత్తరాంధ్రలో హైయెస్ట్ మార్కెట్ యార్డ్, చాలా పెద్దది. అప్పుడు ఏం చేశారంటే 5 మండలాలకు సంబంధించిన వ్యాన్లు బుక్ చేసి 5 మండలాల్లో ఒక రూట్ మ్యాప్ తయారు చేసి అక్కడ ఉన్న విఆర్ఓ వాళ్ళందరికీ కన్సల్ట్ చేస్తూ, ఎంఆర్ఓకి హెల్ప్ చేస్తూ, అగ్రికల్చర్ ఆఫీస్తో మాట్లాడి సమన్వయం చేసుకుంటూ ఎరువులు విత్తనాలు మార్కెట్ యార్డ్కి రైతులు రాకుండా ఏ మండలాల్లో ఎక్కడెక్కడ మనం పంపించాలో రూట్ మ్యాప్ పెట్టి దండో వేయించేవాడు ముందు రోజు. అలాగే మార్కెట్ యార్డ్ రైతు రాకుండా ఇలాగ అక్కడున్న విత్తనాలు కానీ ఎరువులు కానీ రైతులుగా నేర్గివ్వడం చేయడం వల్ల ఏంటంటే రైతులు మార్కెట్ యార్డ్కి రాకుండా చేయడానికి ఒక ప్లాన్ చేసాం. అంటే అది ఒక మోడల్ చేసాం, చేసి సక్సెస్ అయింది. అప్పుడు చంద్రబాబు గారు సీఎం 2002-03 సీఎం సక్సెస్ అయ్యాం. విజయనంద్ కలెక్టర్ గారు, తమ్మినేని సీతారాం గారు జిల్లా మంత్రి.
చాలా సక్సెస్ అయింది, పత్రికల్లో అద్భుతంగా వస్తున్నాయి, ఇట్లా మోడల్ రాశారని అయింది. కలెక్టర్ గారు స్వయంగా పర్యవేక్షణ చేశారు అప్పుడు విజయానంద్ గారు. చేస్తే మా కోస్టా జంక్షన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు జన్మభూమి కార్యక్రమానికి. వస్తే ఆ మీటింగ్లో నివేదిక ఇచ్చారు కలెక్టర్ గారు. ఇలా ఎట్లా చేసింది కలెక్టర్ గారు ఇచ్చారు నివేదిక. సార్ కూడా ఇంటెలిజెన్స్ ఏం చేశారని తెలిసిపోతుంది, ఎందుకంటే అప్పటికే వరంగల్ మార్కెట్ యార్డ్లో జరిగింది, మైండ్లో ఉంది కనుక. చేసేటప్పుడు ఓకే బాగుంది, ఇది ఎట్లా చేస్తున్నావు. అప్పుడుగా నేను డిస్ప్లే చేశా, ఒక ఫోటోగ్రాఫ్ పెట్టా. ఈ రైతులు ఎంతమందికి ఉపయోగపడుతుంది, నేను తీసుకునే వ్యాన్లు కానీ రైతులు క్యూలో ఉండి తీసుకోవడం కానీ, లేకపోతే రైతుల దగ్గరికి నేరుగా వెళ్ళడం కానీ, ఇవన్నీ ఫోటోగ్రఫీ పెట్టా. లైవ్లో కూడా ఒక వ్యాన్ పెట్టాను, ఈ వ్యాన్ ద్వారా నేను పంపిణీ చేస్తాను అని. సార్ చూశారు, సార్కి వెళ్ళిన తర్వాత నాకు వేదిక మీద రమ్మన్నారు. వేదిక రమ్మని చెప్పేసి ఇంకా ఆయన సాల్వ్ తీసుకొని సాల్వ్ కప్పి ఆ వేదిక మీద ఒకటి ప్రకటించారు. పొందూరు మార్కెట్ కమిటీ ఏదైతే సేవలు అందిస్తుందో ఈ సేవల్ని రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయమని నేను ఆర్డర్ పాస్ చేస్తాను. సేమ్ ఇదే ఆదర్శంగా తీసుకొని బెస్ట్ మార్కెట్ కమిటీ అవార్డు నేను ప్రకటిస్తానని అక్కడ ప్రకటించాను. సో అప్పుడు ఆయన మైండ్లో మీరు పడ్డాం. 2004 గవర్నమెంట్ పోయింది. ఫస్ట్ రిజైన్ చేశాను నేను మార్కెట్ కమిటీ. గవర్నమెంట్ పోయిన క్షణంలో బాడీని నేనే చేశాను. ఇంకా సెకండ్ ఆలోచించి చేసాం. అయిపోయిన తర్వాత తెలుగు యువత అధ్యక్షుడికి ఇచ్చారు శ్రీకాకుళానికి. డిస్ట్రిక్ట్ తెలుగు యువత ప్రెసిడెంట్ చేసేటప్పుడు సార్కి సెక్యూరిటీ ఎర్రనాయుడు గారు, కళా వెంకటరావు గారు, అందరూ పెద్ద శివాజీ గారు జిల్లాలో 4 స్తంభాలు ఉన్నాయి. అందరూ తెలుగు యువత అధ్యక్షుడు ప్రతిభాపార్త గారు, వీళ్ళంతా ఉండేటప్పుడు నా తెలుగు యువత అధ్యక్షుడిగా నేను ప్రపోజల్ తెలీదు, అడగలేదు, ఏం చేయలేదు. మేడం గారు ఈయన పనికి వస్తాడు, చంద్రబాబు గారు కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. బట్ ఈయన సరిపోతాడు, సమర్థుడు అనేది వాళ్ళందరూ ఆలోచించి టీం అందరూ ఆలోచించే కమిటీ వేసినప్పుడు అప్పనాడికి ఇద్దామని చెప్పేసి ఇచ్చారు. మా మొదలవలస రమేష్ చేసాడు అంతకుముందు మావాడు, వాడి నుంచి నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆయనకి వెంటనే సెక్యూరిటీ తగ్గించారు. సెక్యూరిటీ తగ్గిన తర్వాత ఏం చేశానంటే, అరే మా నాయకుడు వస్తున్నాడు, సెక్యూరిటీ తగ్గించారు, ఆయనకి ఎక్కడ ఇవ్వకూడదని చెప్పేసి ఇప్పుడు కూడా ఫొటోస్ ఉన్నాయి. 200 మంది వాలంటీర్స్ తయారు చేసుకున్నాం. అప్పుడు మీరు కలిసి దళం, బాబు గారి దళం కింద కలిసి యువసేన పెట్టేసి బాబు గారి దళం అని పెట్టాం. మీరు ఇచ్చే సెక్యూరిటీ ఇచ్చేది మేము ఇస్తాం మా బాబు గారికి అని చెప్పేసి ఆయన బస్సు యాత్ర చేశారు. అప్పుడు మీ ప్లాన్ 2009 అసెంబ్లీ సీటు గురించి అని టార్గెట్ అప్పుడు అటు అంటే ఆ థింక్ లేదు. నాకేంటంటే ఆలోచన ఏంటంటే, బాబు గారితో నాకు ఫస్ట్ పరిచయం మేడం గారు శ్రీకాకుళం చేసేటప్పుడు, నేను సీఎం అయిన తర్వాత అంతకుముందు పార్టీలో ఉన్నా, యాక్టివ్ ఉన్నా, అన్నీ ఉన్నాయి, కానీ సాధారణ కార్యకర్త ఉన్నాం. కానీ ప్రతిభాభర్త మేడం చెప్పింది వీళ్ళ ఫ్యామిలీ చాలా ఇంట్రెస్ట్, పార్టీ అంటే ప్రాణం అని ఏదో మా అన్నయ్య కోసం నా కోసం చెప్పి ఆవిడ పరిచయం చేసినప్పుడు సారు ఎందుకో నా వైపు చూసి ఫస్ట్ పరిచయం ఉన్నాయి. మీకు ఫోటో కూడా ఇక్కడే ఉంది. ఆ సందర్భంలో సారు చూసేటప్పుడు స్పర్శ సెకండ్ ఇచ్చేటప్పుడు, భుజం మీద చేసేటప్పుడు ఆ ఎనర్జీ మాత్రం నాకు ఎందుకు ఒక శక్తిని ఇచ్చింది. మగధీర సినిమాలో ఎగ్జాక్ట్లీ. అంటే మనిషి నమ్మితే ఆ మనిషి ఎక్కడ తీసుకెళ్తానో నేను లైవ్ ఉదాహరణ. బాబు గారి కోసం ఒక రకం చెప్పాలంటే నాకు చాలా ఇబ్బంది జరిగాయి. ఆయన దేవుడు, అసలు ఊహించాం. ఆయన అంతగా నన్ను చేశారు. అలాంటి సందర్భంలో అనుకున్నా, సార్ దగ్గర జర్నీ చేయాలి, సార్ కోసం ఏం చేయాలి, పార్టీ కోసం చేయాలని ఒక లైన్లోకి వెళ్ళిపోయా. అక్కడి నుంచి ఏం చేశానంటే ఒక గ్రంథం, సార్ కోసం, ఏదైనా పార్టీ కోసం, బాబు గారి కోసం, అంతే. నాకు 2 ఆప్షన్ లేదు. అలాగా ఆ సందర్భాల్లో నేను స్పష్టమైన ప్రణాళికలతోటి ముందుకెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఏమైంది, సార్ కోసం చిన్న స్లిప్లో ఏదైనా పత్రికలో వస్తే సున్నంగా చదవడం, అది కట్ చేసి అంటించుకోవడం. బుక్ చంద్రబాబు గారి కోసం ఏ వార్త వచ్చినా ఉన్నాయి సార్, అవి ఉన్నాయి, ఒకసారి చూపిస్తా, ఉన్నాయి. అలాగే ఆయన అంబాసిడర్ కార్ ఫస్ట్ వాడింది 393లో వాడింది. అక్కడ ఇది తిరుపతి ఆర్టీ ఆఫీస్లో ఉంది, దాని యాక్షన్ వేస్తానని ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఒక పత్రిక. విచిత్రం ఏంటంటే, అసలు ఎవరు యాక్షన్ వేస్తాడు, ఏం వేస్తా తెలియదు, తిరుపతి వెళ్ళిపోయాను నేను.
ఏది ఆయన వాడిన అంబాసిడర్ కారు యాక్షన్ వేస్తున్నారని తెలిస్తే తిరుపతి వెళ్ళిపోయాను. ఏదో ఆయన సఫారీలు కొనక ముందు ఫస్ట్ వెహికల్ అంటది. అవునండి, అవును. ఫస్ట్ వెహికల్ అని ఎమ్మెల్యేగా వాడింది. అవును. వేస్తున్నారంటే దీన్ని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అది తెచ్చేయాలి. సారు వాడిని కాదు, మనం తెచ్చుకోవాలి. వెళ్ళిపోతే వాళ్ళు ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వేలం వేయలే ఆర్టీఓ వాళ్ళు. ఏదో వాళ్ళు సంథింగ్ ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి అయినా సరే చూసి వచ్చేయాలి అని చెప్పేసి ఆ కారుని చూడడానికి వెళ్ళా. అంటే అంత ఎఫెక్షన్. నారావారపల్లి వెళ్తే కొనాలని వెళ్ళారా, చూద్దామని వెళ్ళారా? రెండును చూడాలి, అందుబాటులో ఉంటే ఏ ఒక 50-60 వేలు ఉంటుంది, ఒక 10-20 వేలు 30 వేలు ఉంటుంది. ఏ మిత్రులు కలిసి మేము వెళ్ళిపోయాం, 40 మంది 50 మంది వెళ్ళిపోయాం. మిత్రులు అందరం కలిపైనా తెచ్చుకుందాం. ఏముంది బాబు గారి మ్యూజియం లో పెట్టుకుంటాం బాబు గారు వాడిందని. అలాగే నారావారపల్లి ఎప్పుడు వెళ్తాడని పండగలో ఇప్పుడు 30 ఏళ్ళ కింద చరిత్ర చెప్తున్నా. ప్రతి సంక్రాంతి కుటుంబ సభ్యులు వెళ్తారు నారావారపల్లి. ఒక రోజు నేను అడ్వాన్స్కి వెళ్ళిపోయాను, సార్ వస్తారని అడ్వాన్స్కి వెళ్ళిపోయి రాత్రి అంతా వెయిట్ చేశాను. సొంత ఊరు నారావారపల్లిలో సార్ని చూడాలి, సార్ కుటుంబ సభ్యులు. ఇదంతా ఇది 2002కు ముందు జరగడానికి ముందు సాధారణ కార్యకర్త స్థాయిలో ఉన్నప్పుడు అంటే ఆయన అంటే ఒక ఆ ఎఫెక్షన్ ఈ రోజు బహుశా ఇక్కడ తీసుకొచ్చింది. అలాగే బాబు గారు 3 జిల్లాల్లో ఎక్కడ పర్యటనకు వచ్చినా, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఏ సందర్భాలు వచ్చినా, అది అర్ధరాత్రైనా అపరాత్రైనా ఆయన కలవాలి. నాకు ఎవరు చెప్పరు, ప్రోటోకాల్ నాకు అవసరం లేదు, నాకు ఎవరు పిలవసరం లేదు. అది ఎయిర్పోర్ట్ అయినా రైల్వే స్టేషన్ అయినా ఇంకెక్కడైనా సరే వెళ్ళి నమస్కారం పెట్టడం దూరం నుంచి. నన్ను ఆయన ఐడెంటిఫికేషన్ చేస్తాను, నాకు అవసరం లేదు, ఆయన నుంచి చూడాలి. ఈ ప్రేమ అభిమానాలు ఇంట్లో వాళ్ళకి పూర్తిగా అర్థమైపోయాయి. ఇంక ఈయన పార్టీని కానీ చంద్రబాబుని కానీ వదిలిపెట్టారు, వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు పూర్తిగా. అలా ప్రయాణంలో నాకు 2 సార్లు పాతపట్నం ఇచ్చార్ల టికెట్ వచ్చేటప్పుడు రానప్పుడు, ఎమ్మెల్సీ 2 సార్లు బీఫార్ మిస్ అయినప్పుడు. ఏ టైంలో అసలు మీరు 2014 సీరియస్ యాస్పిరెంట్ పాతపట్నం అక్కడ ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేసి కలమంటరావు వైసీపీకి వెళ్ళేటప్పుడు పార్టీ బాధ్యతలు చేశారు. ఎక్కడ పాతపట్నం, ఎక్కడ విజయనగరం. సో ఆ సందర్భాలు కూడా వచ్చాయి అప్పుడు చేసి. ఎందుకంటే అంతకుముందు నేను ఖరీదారు ఉద్యమానికి నాయకత్వం వహించాను. యాక్చువల్లీ కమ్యూనిటీ అంతా ఉన్నది విజయనగరం ఈ ప్రాంతం కదా, పాతపట్నం తక్కువేమో కదా. తక్కువ అంటే కాపు ఉంది, తూర్పు కాపు ఉంది. అంటే నేను తూర్పు కాపు ఉందని పోలేదు, కానీ అక్కడంతా కాలింగా చంద్రబాబు నాయుడు గారు 2014లో సీఎం అవ్వాలి, మన పాత్ర మనం చేయాలి. కల్మట వెంకటరావు గారు వైసీపీగా పరిస్థితి పెట్టి వెళ్ళిపోయినప్పుడు ఒక్క క్షణం ఆలోచించిన పార్టీ కూడా చెప్పలే, వెళ్ళమని చెప్పలే. మీరు అక్కడికి వెళ్ళి నేను వెళ్ళిపోయాను పాతపట్నం, టికెట్ తెచ్చుకోవాలని ట్రై చేస్తాం, వర్క్ చేస్తాం. విజయరామ్ వర్క్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఒప్పచెప్పి వర్క్ చేసిన సందర్భాలు 2 years పనిచేశాను అక్కడ. 2 years ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేశాను పాతపట్నం ఫ్యామిలీని పెట్టుకున్నా, వర్క్ చేశాను. 2014 ముందు 12లో జరిగింది అది. అప్పుడు వెళ్ళేటప్పుడు నేను వెంటనే అంత సెటప్ చేసుకున్న తర్వాత సార్ 10 రోజుల ముందు విజయరామరాజు వచ్చారు పార్టీలోకి కాంగ్రెస్ నుంచి. వచ్చేటప్పుడు సార్ నాకు ఫోన్ చేశారు, నారాయణ గారితో కవర్ పెట్టారు. అప్పలనాయుడు ఈ పరిస్థితిలో సార్కి ఇవ్వాలి, ఆల్మోస్ట్ టికెట్ నాదన్నారు. ఆ వర్క్ కూడా చేసాం. ఎలా అంటే సార్ ఈ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి రావడం చాలా అవసరం. ఫస్ట్ తొలి విడత 2014లో మనం విడిపోయిన తర్వాత ఈ నవాంధ్రప్రదేశ్కి ఆయన అవసరం. నేను ఎమ్మెల్యే అవడం నాకు ఇంపార్టెంట్ కాదు, ఆయన ముఖ్యమంత్రి అవడం ఇంపార్టెంట్. ఆయన ఓపెన్ డేస్లో ప్రకటించి విజయరామరాజు గారిని సార్ని కలిసిన తర్వాత సెకండ్స్లో నేను వెళ్ళి ఆ ఊరు సొంతూరు వెళ్ళి విజయరామరాజు సొంతూరు వెళ్ళి ఆయన కండు వేసి దండేసి ఆయనతో పాటు నేను పాతపట్నం వచ్చాను. మా క్యాడరు నాయకులు నన్ను కోపడ్డారు, కొంతమంది అభినందించారు. ఎందుకు వదులుకున్నామని కొంతమంది అరే ఏంటి ఎంత కమిట్మెంట్ అని కొంతమంది అభినందించారు. సార్ అప్పటికే మీరు ఫైనాన్షియల్గా సెట్ చేసుకున్నారు అంటే కొంత, అంటే వ్యవసాయ భూములు ఉన్నాయి, వ్యవసాయదారులని. నాన్నగారు మేము ఒక వ్యవసాయదారులు, మంచి కుటుంబం, అన్నయ్య గారు పొజిషన్లో ఉన్నాడు. సో మనకు తెలుసు ఎంతో 1-2 పెట్టుకోగలం, లేకపోతే పార్టీ జెండా పార్టీ ఉంటే గెలుస్తామన్న ఫీల్ చేద్దాం, దేవుడి మీద పెడదాం, ఏముందో చూద్దామని. అలాగే వెళ్ళేటప్పుడు సార్ చెప్పేటప్పుడు వెళ్ళిపోయాం. 2014లో రామ్మోహన్ రెడ్డి జనరల్ ఏజెంట్కి పనిచేయమన్నారు ఎంపీకి. ఆ కుటుంబం అంతా కూర్చొని ఎర్రనాయుడు గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ బాబుని తీస్తాను కనుక అప్పలనాయుడికి జిల్లా పరిచయాలు ఉన్నాయి, తనకి ఎర్రనాయుడు గారితో బాగా తిరిగిన పరిచయాలు ఉన్నాయి కనుక
ఇదైతే బెటర్ అని చెప్పి అచ్చెన్నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని విజయం గారు కూర్చొని అప్పలనాయుడు జనరల్ ఏజెంట్కి చేయాలమంటే ఖచ్చితంగా చేస్తానని చెప్పి జనరల్ ఏజెంట్ 2014 చేశారు రామ్మోహన్ రెడ్డికి. మొత్తం పరిచయాలు యాక్టివిటీ చేసుకున్నాను. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 19లో కూడా సీటు 19లో ఏమైంది, 19 కంటే 18 స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి, ఎమ్మెల్సీ 18. వచ్చేటప్పుడు నాకు ఆల్మోస్ట్ ఆల్ అప్పలనాయుడికి అన్యాయం జరిగింది కనుక ఇచ్చేయాలనేది పార్టీ నిర్ణయించింది. ఈ జిల్లా స్థానిక స్థానిక సంస్థలు నేను ఎందుకంటే పంచాయతీ ఛాంబర్ సెక్రటరీ చేశాను బాబురాజు ప్రసాద్ ఆధ్వర్యంలో 10 ఏళ్ళు. ఎంపీడీసీలు ఓటింగ్ అంతా ఎంపీడీసీలు కౌన్సిలర్లు వేయాలి. అప్పలనాయుడికి ఆ రిలేషన్స్ ఉన్నాయి, అప్పలనాయుడు అయితే బెటర్ అనేది ఒక పార్టీ లైన్ తీసుకొని మన ప్రపోజల్ పెట్టింది. ప్రపోజల్ పెట్టినప్పుడు ఏమైంది, బీఫారం రమ్మని చెప్పారు. నేను బీఫారంకి విజయవాడ వెళ్ళాను. విజయవాడ మన ఆఫీస్ కదా, విజయవాడ వెళ్ళాను. సీఎం ఆఫీస్లో కూర్చున్నాను. ఒక 1 అవర్లో మన బీఫారం చేతికి ఇస్తారు. సడన్లీ మళ్ళీ విజయరామరాజు గారి మీద తెర మీదకి వచ్చాడు అని పేరు. ఎట్లా అంటే ఎస్టీ కాన్స్టిట్యూన్సీలు మెరుగుపడతాయి, ఆయన ఓడిపోయి ఉన్నాడు కనుక శివరు సార్ మరి పోటీలో ఉన్నాడు కనుక మరి కలమంటాన్ పార్టీలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన టికెట్ ఇవ్వాలి, 19లో ఆయనకే ఇవ్వాలి కాబట్టి రావద్దు అని ఏదో ఈక్వెన్స్ పార్టీ ఈక్వెన్స్ బోర్డు ఉంటాయి కదా. సారు నేను వచ్చేసాను, ఏర్పాట్లు చేసుకుని వచ్చేస్తే రాత్రి 12 గంటలకి సార్ డెసిషన్ తీసుకుని సార్ నాకు ఫోన్ చేశారు. తెల్లవారు నామినేషన్ వేయాలి నేను. సార్ ఫోన్ చేసి అప్పలనాయుడు సారు వరడు ఎట్లా అంటే అప్పలనాయుడు నేను ఇవ్వలేకపోతున్నాను, అర్థం చేసుకుంటామని అనుకుంటున్నానంటే సార్ మీరు ఫోన్ చేయడమే పెద్ద పని సార్, నాకు పెద్ద పదవి, ఇదేముంది సార్ ఎమ్మెల్సీ అన్నాను నేను ఓపెన్గా. ఇదేం ఎమ్మెల్యే సార్, మీరు ఫోన్ చేయడమే అర్ధరాత్రి అప్పుడు ఫోన్ చేయడం నా పెద్ద పదవి సార్, థ్యాంక్స్ సార్ మీరు ఫోన్ చేసేందుకు అన్నాను నేను. ఫోన్ పెట్టి సార్ ఒక్క క్షణం ఆలోచించుకుంటే మళ్ళీ విజయరామరావు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి కలెక్టరేట్లోకి వెళ్ళి నామినేషన్ వేయించినాం దగ్గర నుండి. అంటే నేనేమన్నానంటే ఒక బాధ్యతని విస్మరించకుండా మనం బాధ్యతతో పనిచేస్తే ఈరోజు చక్రవడ్డీతో సహా ఈరోజు మీకే తెలుసు విజయనగరం పార్లమెంట్లో క్యూ కట్టారు. ఒకప్పుడు బీజేపీ అగ్రవర్గ సంబంధించిన వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యి మా బీజేపీ కావాలని వాళ్ళు పట్టుపట్టడం కూటమిలో విజయనగరం. అశోక్ గజపతి గారు ఉన్న వ్యక్తి ఆ స్థానంలో చాలామంది లైన్లోకి వచ్చారు. టీడీపీలో చాలామంది లైన్లోకి వచ్చారు. 100 కోట్లు డిపాజిట్ చేస్తామని 100 కోట్లు ఖర్చు పెడతామన్నారు. అలాంటి వ్యక్తులు కాదని చంద్రబాబు నాయుడు గారు ఒక నమ్మకంతో అదే పార్టీ నమ్ముకుని ఉన్నాడు, వీడు కష్టపడి ఉన్నాడు, ఇది నిజమైన కార్యకర్త, వీడు ఈయనకి ఇస్తే రాష్ట్రం మొత్తం మన తెలుగు రాష్ట్రాలు ఉన్న తెలుగుదేశం పార్టీ 2 రాష్ట్రాలు ఉన్న తెలుగుదేశం పార్టీకి ఒక మెసేజ్ వెళ్తుందని ఒక ఆలోచనతో గౌరవంతో నాకు చెప్పారు ఆయన, అప్పలనాయుడు నీకు ఇచ్చిన పదవి కాదమ్మా, బీఫార్మ్ అని ఇచ్చినప్పుడు విజయవాడలో ఇంటి దగ్గర ఎంపీ బీఫార్మ్ ఇచ్చినప్పుడు ఒక మాట అన్నారు ఆయన. నేను పాదబంధం చేస్తే చెప్పారు ఒక మాట, అప్పలనాయుడు నీకు గౌరవించినట్లు కాదమ్మా, ఇది నీలాగా ఉన్న కార్యకర్తలు గౌరవించినట్లుగా. మీరు సుమారుగా ఎంతమంది కార్యకర్తలకు ట్రైనింగ్ ఇచ్చారు? 10 లక్షల మంది కార్యకర్తలకు ఇచ్చారు. 10 లక్షల మందికి. ఎక్కడ సార్? కందుకూరు, విజయనగరం హెడ్ క్వార్టరు. మన 5 పార్లమెంట్లో ఉత్తరాంధ్ర 5 పార్లమెంట్లకి 10 లక్షల మంది ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్లో కూడా ఏ రోజు కూడా ఇంటికి రాలే. ఆ 10 లక్షల మందిలో మీకు పర్సనల్గా అటాచ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా ఎక్కువ మంది ఉన్నారు. అదే మీకు పునాది అంటే అదేనండి. యాక్చువల్గా ఇప్పుడున్న విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న దాదాపు ఒక 2 లక్షల మంది కార్యకర్తలు. 2 లక్షల ఐవీఆర్ఎస్లో కంప్లీట్ పాజిటివ్ రావడానికి అదే ఎగ్జాక్ట్లీ. అంటే నేను వ్యక్తిగతంగా నా క్యారెక్టరైజ్డ్, నా మాట తీరు లేకపోతే నా ప్రవర్తన కానీ 3 రోజుల పాటు కార్యకర్తని కూడా వచ్చి ఉంటాడు, నాయకుడు కానీ కార్యకర్త కానీ. నైట్ కూడా అక్కడే నిద్రపోవాలి, అక్కడే ఫుడ్, అక్కడే అకామిడేషన్స్ అన్ని టోటల్. మనం దేవాలయం వెళ్ళి ఎలాగైతే మనం దీక్ష తీసుకొని ఉంటామో అదే సందర్భంలో పెట్టారు సార్ కాన్సెప్ట్. అది ఇప్పుడు గెలవడంలో అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? 100% పడుతుంది. ఈ ఎన్నికలో గెలుపు వాటమి ఏదైనా సరే కార్యకర్తలదే భారం మీరు 100%. సో ఇది ఎంతవరకు ఉపయోగపడచ్చు? 100%. ఎందుకంటే ఒక కార్యకర్త గ్రామంలో 10 మంది ట్రైనింగ్ ఇచ్చాను నేను. మినిమం 10 మంది ఉంటారు ఒక గ్రామంలో లేదా బూత్ లెవెల్లో? ఒక గ్రామంలో 10 మంది ప్రత్యక్షంగా నన్ను చూశారు, పరోక్షంగా మరొక 20-30 మంది చూశారు. నేను ఎలా భావించానంటే అప్పుడు ఆ రోజు బాబు గారు సంతకం సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు 3వ రోజు, లోకేష్ గారు ప్రధాన కార్యదర్శి జాతీయ అధ్యక్షుడు, పక్కన మీ సంతకం, అలాగే కళా వెంకట రాష్ట్ర అధ్యక్షుడు ఆయన సంతకం, తర్వాత నా సంతకం. నేను సంతకం పెట్టేటప్పుడు నా ఫీల్ ఎట్లా అంటే ఆ మహానుభావులు 2-3 వాళ్ళతో పోల్చుకుంటే మనం ఏంటి, మనకి ఎంత అవకాశం ఇస్తుంది పార్టీ, అందుకు నిబద్ధత పనిచేయాలని ఒక్క క్షణం కూడా ఆగలే. అలాగ ప్రతి క్షణం కూడా సందబెట్టేటప్పుడు ప్రౌడ్గా ఫీల్ అయ్యి నేను ప్రతి సంతకాన్ని
ఒక ఆస్వాదించేవాడిని. ఆస్వాదించారు 10 లక్షల 10 లక్షల మంది కార్యకర్తలకు మన చేతి సంతకం పెట్టిస్తున్నాం, మన చేతి ఇస్తున్నాం అంత గౌరవం. అవునండి. ఈ రోజు వాళ్ళందరూ ఫోటోగ్రఫీ చూస్తే పలానా నిలుతుంటే ఇవ్వండి మీ ఫోటో, మేము సర్టిఫికేట్ ఇచ్చారు, మీరు కొంతమంది నామినేషన్ చేసి పెట్టుకున్నారు. సో యాక్చువల్లీ మీకు డబ్బులు లేకపోయినా సరే సాధారణంగా ఎన్నికలు అంటే కార్యకర్తలు కూడా ఎంతో కొంత ఇస్తుంటారు చాలా చోట్ల, కానీ మీకు ఆ అవసరం తప్పింది. అవును, ఎగ్జాక్ట్లీ. రెండోది ఏంటంటే నేను ఇవ్వగలిగితే లక్షలు ఇవ్వగలను, కోట్లలో ఖర్చు పెట్టలేదు, కోట్లలో ఖర్చు పెట్టలేదు, వాస్తవాలు మాట్లాడుకోవాలి. అప్పలనాడు అయినప్పుడు బయట పేపర్ ఈ రోజు రేపు ఎంపీ అందరూ ఆశీర్వాదంతో పార్టీ ఇచ్చినప్పుడే ఎన్డీఏ కూటమి అభ్యర్థి అంటే గెలుపు ఇండికేషన్ అది. దానికోసం ఆలోచించే అవసరం లేదు. సరే, ఇప్పుడు పార్టీ పరంగా చాలా చెప్పారు, పబ్లిక్ రిలేటెడ్లోకి వెళ్దాం. అసలు మీరు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో విజయనగరం పార్లమెంట్, యాక్చువల్లీ మీరు పాతపట్నంలో అన్నారు, తర్వాత హెచ్ఆర్లో ట్రై చేశారు. అసలు విజయనగరం పార్లమెంటు సమస్యల మీద మీకు ఏమాత్రం అవగాహన ఉంది? ఎంపీ అయిన తర్వాత మీరు అసలు కేంద్రం స్థాయిలో తీసుకురావాల్సిన ప్రాజెక్టులు ఏమున్నాయి? నేను ఏంటంటే యాక్చువల్గా నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయాలని అడుగుతున్నానంటే, కరోనా సమయంలో నేను మా కాలేజీ ఒకటి ఉంది, కాలేజీలో హెల్ప్ లైన్ పెట్టా 24/7 పెట్టి, ఈ నియోజకవర్గంలో ఒక వ్యక్తిగా ఇక్కడ పుట్టాం పెరిగాం, మనంతో ఏదో చేయాలి అనే ఒక సంకల్పంతో నేను స్టార్ట్ చేసిన ప్రోగ్రాం. ఏం చేసాం, ఉత్తరాంధ్రలో ఉన్న సారు చంద్రబాబు నాయుడు గారు వాయిస్ కానీ కరోనా ప్రమాదకరం కాదు, కరోనాకు అవగాహనతో చాలనేది సార్ ఏం చేశారంటే, అప్పుడు ఆయన ఏం చేశాడు, విదేశాల్లో ఉన్న డాక్టర్లతో మాట్లాడుతూ కరోనా తీసుకొని జాగ్రత్తలని కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్, ఆడియో కాన్ఫరెన్స్ చెప్పేవారు. అది రికార్డ్ చేసి ఆటోలు పెట్టి 3 జిల్లాల్లో నేను ప్రసారం చేశాను. ఎందుకనంటే డాక్టర్స్ ఆ రోజు ఆర్ఎంపీ డాక్టర్ చెప్పినా సరే మనం దేవుడిగా భావించుకుంటారు ఆ వాయిస్. అలాగే ప్రముఖులతో ఆయన మాట్లాడించారంటే ఆ వాయిస్ ఒకరిద్దరికి తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు వెళ్ళడం కాదు, ప్రజలకు వెళ్ళాలని రికార్డ్ చేసి ఆటోలు పెట్టి దాదాపు 200-300 ఆటోలు పెట్టారు 3 జిల్లాల్లో పెట్టి, ఫ్లెక్సీలు పెట్టి సార్ వాయిస్ని నేను ఇచ్చేవాడిని. సార్ ముందు మాట్లాడేవారు, తర్వాత డాక్టర్ మాట్లాడేవాడు ఈ కరోనా పైన మీరు ఇలా ఉండాలని చెప్పేసి. అప్పుడు నేను హెచ్ఎల్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న భవిష్యత్తులో ఇక్కడే మనం స్ట్రెంథన్ చేసుకోవాలి నాకు కాకుండా మన బాధ్యతగా 3 జిల్లాల్లో చేయాలని చెప్పేసి 3 జిల్లాల్లో నాకున్న పోలీస్ వర్గాలు సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళతో చెప్తే వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. కోఆపరేట్ చేస్తే 3 జిల్లాల్లో కూడా తిరిపాను. అదే సమయంలో ఇంకేం చేశాను, నా మిత్రుడు పైడిగోన్ ఫ్యాక్టరీలో ఒక ఆయన ఇండస్ట్రీలో సిక్ యూనిట్ ఒకటి ఉంది, ఆక్సిజన్ సిలిండర్లో. మనమంతా ఏం చేయాలి, ఆక్సిజన్ లెవెల్ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది కొన్ని కారణాల వల్ల, మనమేం చేయాలని చెప్పేసి ఒక 40 లక్షలు అడ్వాన్స్ కట్టి ఆ రోజుల్లో ఆయన సిక్ యూనిట్ దాన్ని మరి ఓపెన్ చేయించి, కలెక్టర్ గారు కూడా ఆయన ఇప్పుడు హెల్త్ సెక్రటరీ అయినా కలెక్టర్ గారు హరిజవహర్లాల్ గారు కాదు, ఈయన మన కలెక్టర్ చేశాడు. సో ఆయన కూడా కోఆపరేట్ చేసి ఆయన ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చేవాడిని. ఆక్సిజన్ సిలిండర్ మొత్తం ఏం చేసేవాడిని, ఎవరికి ఆక్సిజన్ సిలిండర్ కావాలన్నా మన దగ్గర అనేది ఒక నెగిటివ్ ఆలోచన నుంచి పాజిటివ్ తీసుకొచ్చాం. ఎలాగా కరోనా అంటే భయపడ్డాం, కానీ ఆక్సిజన్ సిలిండర్ పక్కన ఉందంటే బతికేస్తామని ఫీల్ క్రియేట్ అయింది. ఓకే, దాదాపు 200 ఆక్సిజన్ సిలిండర్లు స్టోరేజ్ చేసి ఎవరు కావాలన్నా మా టీం వెళ్ళి ఇచ్చేది. ఓకే, అప్పుడు మనం గెలిచిన తర్వాత సక్సెస్ అయ్యింది, పరిచయాలు పెరిగాయి. దాంతో ఏమైంది, ఇప్పుడు అప్పలనాయుడు అనేవాడు తెలుగుదేశానికి మంచి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అధిష్టానం నమ్మిన వ్యక్తి, ప్రజలకు కూడా తను ఏదో చేయాలి, తన పరిధిలో ఉన్న పనిని ఏదో చేయాలని ఉంది అనేది ఒక క్రియేట్ అయింది. అంటే మీరు పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్, కార్యకర్తల పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ ఇప్పుడు పబ్లిక్ మిమ్మల్ని ఎందుకు అదే కరోనా సమయంలోనే తన పరిధి దాటి హెచ్ఆర్లో ఉన్న మనిషి, రణస్థలం ఉన్న మనిషి ఎక్కడో నరిమర్ల నియోజకవర్గము, ఎక్కడో గజపతినగర్ నియోజకవర్గం, ఎక్కడో బొబ్బుల నియోజకవర్గము, ఎక్కడో ఇంకో విషయం మీకు చెప్పాలి, కరోనా టైంలో సాలూరు నియోజకవర్గం గిరిజనులు స్వాతంత్రం వచ్చే నుంచి కూడా ఆ ఊరికి రహదారి లేదు. రాకపోతే గిరిజనులు దాదాపు ఆ కరోనా టైంలో 40 రోజులు శ్రమించి, గ్రామస్తులు యువకులు అందరూ శ్రమించి రోడ్డు వేసుకున్నారు. పత్రికలో చూసా, నేను స్వయంగా ఆ ఊరు వెళ్ళా. నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికే దాదాపు నేను ఉదయం బయలుదేరితే సాయంత్రం పెట్టింది, ఆ ఊర్లో ఉండిపోయా. 25,000 25,000 రూపాయలు ఆ గ్రామస్తులకి యువకులు ప్రోత్సహించి ఏదైనా సరదాగా మీరు అందరూ కలిపి ఫుడ్ చేయండి అని చెప్పేసి 25,000 మందికి 25,000 రూపాయలు నేను ఇవ్వగలిగాను. అక్కడ సోను సూద్తో ఫోన్లో మాట్లాడించా.
ఆ, ఆ. కరోనా సమయంలో సోను సూద్ గారు సోను సూద్ దేశం మొత్తం ఆయన ఫేమస్ ఫేమస్ అయ్యారు. ఒక మిత్రుడు హైదరాబాద్లో ఫోన్లో మాట్లాడించారు. ఫోన్లో కృష్ణ అని ఒక రిపోర్టర్ ఉన్నాడు. ఆ రిపోర్టర్తో కనెక్ట్ చేసుకొని ఆ నెంబర్ తీసుకొని అక్కడితో సోను సూద్తో అక్కడితో లైవ్లో మాట్లాడించాను. సరే, ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి చెప్పండి. అంటే నేను అంటున్నాను ఏంటంటే, మనం ఇప్పుడు ఎంపీ అవుతాము, లేకపోతే ఈ ప్రాంతంలోకి వెళ్తాము, లేకపోతే రాజకీయాలు మొత్తం చేయాలి కాదు. మనం మన పరిధిలో మనం ప్రజలకు ఏం చేయాలి, ప్రజల పట్ల మన నమ్మకం. ఈరోజు అది మనం కాపాడింది. ఈరోజు ప్రజాప్రతినిధులు అంటే సమావేశంలోకి వెళ్ళి ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే 4 బిస్కెట్లు తిని 4 మాటలు చెప్పి వచ్చేయడం కాదు. వ్యవస్థ పట్ల నమ్మకం ఉండాలి, వ్యవస్థలో లోపాలు సరి చేసుకోవడానికి నీకు అవగాహన ఉండాలి. నువ్వు ఎలాగుంటే వ్యవస్థ ఎలాగ ఉంటుంది అనేది మనం ఏదైతే నమ్ముతామో నువ్వు ముందు బేసిక్గా ఉండగలగాలి. ఏ ప్రజాప్రతినిధి అయినా సరే. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎన్డీఏ కూటమి ఇచ్చిన అవకాశం, అశోక్ గజపతిరాజు గారు ఇచ్చిన అవకాశం. ఎందుకంటే అశోక్ గజపతిరాజు గారు కూడా మీకు చెప్పాలి ఒక పాయింట్. ఎందుకంటానంటే ధర్మం నీతి అంటే వారే ఓకే ఒక పద్ధతి. అంటే వార్ ప్లేస్ నేను వెళ్తున్నాను, ఇక్కడ పాయింట్ మీకు అర్థం అవ్వాలి. వార్ ప్లేస్ నేను వెళ్తున్నాను. అవును, ఆయన ఎంపీగా సుదీర్ఘకాలం కేంద్ర మంత్రిగా చేసిన ప్లేస్ సో విజయనగరం అలాంటి వ్యక్తి ప్లేస్ వెళ్ళేటప్పుడు రేపు ఒక బాధ్యత గల పార్లమెంట్ మెంబర్ అంచనాలు ఉంటాయి, ఒక అంచనాలు ఉంటాయి. అందులోకి విజయనగరం పార్లమెంట్లో చెయ్యాలా కానీ చాలా ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. వెనుకబడిన ప్రాంతము, దేశం మొత్తం మీద వెనుకబడిన జిల్లాలు ఒక 25 ఉంటే అందులో ఇది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉందా పర్టికులర్గా? నేను మొన్నను నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు అనకాపల్లి వచ్చేటప్పుడు అందరూ సాలువులు పట్టుకెళ్ళారు, బొకేలు ఇచ్చారు. నేను నన్ను కూడా అభ్యర్థి పైకి పిలిచారు, ఫస్ట్ రోలో కూర్చొని పెట్టారు. వారు నమస్కారం చేస్తూ ఒక రికమెండేషన్ ఇచ్చారు. మన పార్లమెంట్ పరిధిలో ఏ పెండింగ్ ఉన్నాయి, ఈ ప్రాజెక్టులు అయితే లేకపోతే ఈ సమస్య పరిష్కారం చేస్తే ప్రజలంతా హ్యాపీగా ఉంటారో ఒక నివేదిక రాసి ఏమున్నాయి దాంట్లో ఏముందంటే ప్రధానంగా రైతు బాగుంటే అందరం బాగుంటాం, రైతు బాగలేకపోతే ఎవరూ బాగోం. ఈ తోటపల్లి రిజర్వాయర్ కానీ లేకపోతే మడ్డువాల్స్ ప్రాజెక్ట్ కానీ, తారక రామ ప్రాజెక్ట్ కానీ, నదుల అనుసంధానం కానీ ఇవి కానీ చేయగలిగితే, కోల్డ్ స్టోరేజ్ కానీ, లేకపోతే బొబ్బిలి షుగర్ ఫ్యాక్టరీ కానీ, లేకపోతే భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ కానీ తెరిపించడం, ఇవన్నీ కూడా రాస్తూ ముందు వాళ్ళకి కావాలి ఒక పాయింట్. నేను రెండోది నిరుద్యోగ సమస్య. ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరూ మన దేశంలో కానీ విదేశాల్లో కానీ ఎక్కడికి వెళ్ళే సరే వలసలు వెళ్తున్నారు. ఎవరంటే ఉత్తరాంధ్ర వాళ్ళే. అవును, విజయనగరం, శ్రీకాకుళం మ్యాక్సిమం అపార్ట్మెంట్లో వాచ్మెన్ పనులు చేసే వాళ్ళు అందరూ కూడా ఇవే చదువుకున్న పిల్లలు కూడా. వాళ్ళని ఏమైనా ఐడెంటిఫై చేసి వెనక్కి తీసుకొస్తానని చెప్పగలరా? చెప్తా 100%. ఈరోజు నేను ఒకటే చెప్పాను, పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో, విజయనగరం హెడ్ క్వార్టర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నాం. 100% నా నమ్మకం ఉంది. బాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. వారి సహకారంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 డేస్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేస్తాం. ఫస్ట్ గెలిచిన 100 రోజుల్లో 100% చెప్తున్నా. దాన్ని 7 నియోజకవర్గాలు విస్తరించాలని ఒక కోరిక. 7 నియోజకవర్గాలు అవుతుంది లేదు నేను చెప్పలేను, కానీ విజయనగరం హెడ్ క్వార్టర్లో 100 డేస్ మాత్రం 100% పెడతాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ప్రైవేటు ఉద్యోగాలు కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, గవర్నమెంట్ పోటీతత్వానికి అర్హత పొందడానికి కోచింగ్ సెంటర్స్ ఓన్గా పెడతాం. ఎందుకంటే లాస్ట్ టైం నేను హెచ్ఆర్లో ప్రయోగం చేశాను. హెచ్ఆర్లో దాదాపు 2000 మందికి ఇచ్చాను. మీ ఓన్ ఫండింగ్తో ఓన్ ఫండింగ్ తోటే పెట్టి డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేసి, ఎందుకంటే మాకు పారిశ్రామిక వాడు ఎక్కువ, పైడి భీమవరం కానీ, బొబ్బులు కానీ, విజయనగరం కానీ. వాడు కెమిస్ట్రీ బీఎస్ అయినంటే వాడు ఏం చేస్తాడు, ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మన వాటిలో ఏమో రికమెండ్ చేస్తాం, రమ్మంటాడు. సరే, వాడు కూర్చుంటే తెల్లముఖం వేస్తాడు. వీడు ఓన్లీ మార్కుల కోసం చదివే పరిస్థితి, నాలెడ్జ్ ఉండదు, తెలియగా. ఇంటర్వ్యూకి అర్హత పొందడానికి ఏ సబ్జెక్ట్ నీకు అవసరమో వాళ్ళతో ప్రొఫెసర్స్తో తీసుకొచ్చి చెప్పించగలను అనుకోండి, ఇంటర్వ్యూ ఈజీ చేయగలడు, వాడు ఫెయిల్ అవ్వడు. ఓకే, స్కిల్ డెవలప్మెంట్ అది పెడతాం, అదొక ఇష్యూ. రెండోది ఏంటి చేస్తున్నామంటే, ఈరోజు సగటు ప్రయాణికుడిగా, రైల్వే సంబంధించి సగటు ప్రయాణికుడిగా, నేను ప్రయాణం చేసిన వ్యక్తిని కనుక, సగటు ప్రయాణికుడు ఏ ఇబ్బంది పడుతున్నాడు ప్రయాణం చేసేటప్పుడు అవన్నీ ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే, విజయనగరం చరిత్ర గల విజయనగరం రైల్వే స్టేషన్ కానీ, నా పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్లు 12 ఉన్నాయి. ఆ 12లో కూడా ఒక బాక్స్ పెడుతున్నాను, సమాచార బాక్స్, కంప్లైంట్ బాక్స్ కాదు, సమాచారం బాక్స్ పెట్టి ఒక టోల్ ఫ్రీ పెట్టి, టోల్ ఫ్రీ కూడా తీసుకుంటాము. ప్రయాణికుడు ఆ స్టేషన్లోకి వెళ్ళేటప్పుడు కానీ, లేదా ప్రయాణం చేసినప్పుడు కానీ వాడు ఇటువంటి ఇబ్బందులు పడుతున్నాడు, ఇబ్బందులని అక్కడ రాస్తాడు. అవి మీరు కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం.
సెకండ్. మూడోది ఏంటి, మత్స్యకారులు. నేను గుజరాత్ రామ్మోహన్ రెడ్డి గారితో పర్యటన చేశాను, గుజరాత్ వేరావల్లి. అక్కడ మన మత్స్యకారులే, మన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు, విజయనగరం జిల్లా మత్స్యకారులు అందరూ వలసల్లి యువకులందరూ కూడా అక్కడ వలసల్లి బతుకుతున్నారు. ఎందుకు ఇక్కడ రాని ఫిషింగ్ అక్కడ ఎందుకు వస్తుంది, అక్కడ ఎందుకు వలస వెళ్ళారంటే అక్కడ ఎక్కువ ఫిషింగ్ పడుతుంది, మన ఫిషింగ్ క్యాచింగ్ తక్కువ. ఎందుకు తక్కువ ఎందుకు తక్కువ అంటే కెపాసిటీ తక్కువ. ఎలాగంటే క్యాచింగ్ ఒకటి సమానమే, కానీ ఆ సామర్థ్యం లేదు. సామర్థ్యం ఎలాగొచ్చింది, మినీ జెట్లు ఏర్పాటు చేశారు. ఆ మినీ జెట్లు ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటే క్యాచింగ్ పాయింట్స్ ఎక్కువ వస్తాయి. అది మినీ జెట్టీలో నమూనా తీసుకున్నాను, అది గుజరాత్ జిల్లాలో వేరావల్లి. ఆ వేరావల్లి లాస్ట్ టైం 10 years బ్యాక్ వెళ్ళాను నేను, నాకు ఐడియా వచ్చింది. మళ్ళీ దాంట్లోకి వెళ్ళి మళ్ళీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. అది కూడా ప్రధానమంత్రికి రిప్రజెంటేషన్ చేస్తాం. మీ సొంత రాష్ట్రం ఇట్లా చేశారు సార్, మాకు కూడా అవకాశం కల్పించారు, మంచి పాయింట్. అది చేయించగలిగాం. మత్స్యకారులు అది నివారణ అవుతుంది. కోల్డ్ స్టోరేజ్ కావాలి, రైతుకి కానీ మత్స్యకారులు కానీ కోల్డ్ స్టోరేజ్ ప్రాబ్లం ఉంది, కోల్డ్ స్టోరేజ్ పెట్టాలి. అలాగే ప్రధానమైన రహదారులు, జాతీయ రహదారులు ఏవైతే మనకు ఉన్నాయో, ఎలాగా ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు జాతీయ రహదారులకు ఎక్కువ ఇస్తారు, కానీ స్టేట్ రహదారులను కూడా జాతీయ రహదారులకు మార్చాలి. దాని ప్రపోజల్ తయారు చేస్తున్నాం. ఆ ఇండికేషన్ ఏమవుతుందంటే రోడ్డు రహదారి బాగున్నప్పుడు డెవలప్మెంట్ ఆటోమేటిక్ అవుతుంది. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్, ఎంతో ప్రతిష్టాత్మకమైన భోగాపురం ఎయిర్పోర్ట్ని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని బాబు గారు ఎన్డీఏ కూటమి టైంలో శంకుస్థాపన చేసి దాని భూసేకరణ జగన్ గారు కూడా చేశారు. ఏముందండి, 2 సార్లు చేసి ఆయన చేసింది అంత కనీసం మీరు 3వ చేస్తారా? చేయమండి. దాన్ని అదే బాబు గారికి ఉన్న ప్రధానమైన, ఆయన చేసింది కొనసాగిస్తారు లేదా జగన్ గారు చేసింది కొనసాగిస్తారు. అంటే ఎవరైనా సరే డెవలప్మెంట్ ఇంపార్టెంట్ తప్ప ఆయనలాగా పోల్గొట్టడం. ప్రజావేదికని ఏముందండి, నువ్వు అదే ప్రజావేదికలో నువ్వు పరిపాలన ఆఫీస్ పెట్టుకో, ఏదో మీటింగ్ పెట్టుకో, ఉంచుకో. ఈరోజు ఏమొచ్చిందండి, ఇప్పుడు నువ్వు కట్టావు గుండె సున్నా కట్టే మొత్తం ఇది మన ఎండాడ కైలాసగిరి దగ్గర రుషికొండ దగ్గర కట్టావు, ఒక 500 కోట్లు ఖర్చు పెట్టావు. బాబు నిన్ననే మా లోకేష్ గారు ప్రకటించారు ఒక యూత్ క్వశ్చన్, దీంట్లో అది మేము కూలగొట్టం అక్కడే ఉంటాం, దానికి సంబంధించి ఏది ఉపయోగపడుతుందో అది చేస్తాం. అది బాబు గారి పరిపాలన. బాబు గారి పరిపాలన కోల్చడం, బాబు గారి జగన్ పరిపాలన కోల్చడానికి 5 నిమిషాలు చాలు, ఒక జేసీబీ ఉంటే చాలు. కట్టాలంటే సంవత్సరాలు డబ్బు నైపుణ్యం. అలాంటి నాయకత్వం పనిచేసిన నా ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రయారిటీ నా ఎంపీ ల్యాడ్స్లో కానీ, ప్రభుత్వం నుంచి రావాల్సిన యాక్టివిటీస్ కానీ. అలాగే కార్మికులు ఈఎస్ ఆసుపత్రి లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. పైడిపోయిన పారిశ్రమ కూడా 10 పడకల ఆసుపత్రి ఉంది. ఇదంతా కూడా ఎక్కువ పరిశ్రమలు ఎక్కువ విజయనగరం పార్లమెంట్. కొత్తగా మీరు ఏర్పాటు చేయాల్సినవి కూడా ఉన్నాయి. సో ఈఎస్ఐ ఆసుపత్రులు పెట్టాలి. నెక్స్ట్ కేంద్ర విద్యాలయాలు, పిల్లలు బాగా చదువుకోవాలని, ఒక డిసిప్లిన్ ఉండాలనేది కేంద్ర విద్యాలయంలో ఆసక్తిగా ఉంటారు పేరెంట్స్. ఒక 6th class ఎంటర్ అయిన తర్వాత ఒక 100 సీట్లు 120 సీట్లు ఉంటాయి, 120 ఎన్ని సీట్స్ ఉంటాయి. ఆ సీట్లు పెంచాలి. అలాగే ఒక పరిధి దాటిపోయింది, అంటే ఒక పరిధికి ఒక జిల్లా ఒకటే ఇచ్చారు, 2 చేయాలి పార్లమెంట్లో. కొన్ని జిల్లాల్లో 2 ఉన్నాయి. అవును, మనకి విజయనగరంలో ఒకటే ఉంది. ఒంగోలు పార్లమెంట్ 2 ఉన్నాయి. విశాఖపట్నం కూడా 3 ఉన్నాయి. మీకు ఇక్కడ సైనిక్ స్కూల్ ఉందంటారా? సైనిక్ స్కూల్ ఉంది. సైనిక్ స్కూల్ కూడా డెవలప్ చేయాలి, ఎందుకంటే మహారాజు గారు ఇచ్చిన స్థలం ఉంది. సైనిక్ స్కూల్ మా అబ్బాయి అక్కడే చదువుతున్నాడు కదా, బాగా డెవలప్ చేయాలి. చాలా దారుణంగా. అందరిలో మొన్న నేను టీచర్స్ అందరూ కలిశాను, వారి సమస్యలు కూడా తీసుకున్నాను. సైనిక్ స్కూల్లో టీచర్స్ని కలిశారు. నేను ఇప్పుడు కూడా ఒకసారి స్టూడెంట్స్తో కూడా మాట్లాడతాం. వాళ్ళ కష్టాలు, సినిమా కష్టాలు ఉంటాయి. మా అబ్బాయి అక్కడే చదువుతున్నాడు. ఓకే. అయితే సో నేనేంటి ఆలోచిస్తానంటే, ఏదైనా సరే ఒక అవకాశాలు తీసుకుంటూ మనం ముందుకెళ్ళాలనేది ఒక లైన్ ఉంది. అందుకు 100% కంప్లీట్గా మనం ఒక అవగాహన తెచ్చుకున్న ముందు పరిపాలన ఎలా చేసి తెలుసుకున్న వాళ్ళని 100% నా నమ్మకం ఏంటంటే ఏ పని అప్పు చెప్పినా 100% సక్సెస్ చేస్తాం. సరే, నాది లాస్ట్గా ఒక పాయింట్ స్ట్రైట్గా ఒకటి అడుగుతా. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరెవరు వాటర్లో ఉన్నారో గుర్తించి ఎవరెవరు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఎక్కడున్నా ఓటు వేయడానికి రప్పిస్తారు కదా, అది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అలా ఓట్లు వేయడానికి రప్పించిన వాళ్ళని గెలిచిన తర్వాత ఎందుకు ఇక్కడే మీరు శాశ్వతంగా ఉండండిరా, మీకు ఏం కావాలో ఇస్తామని చెప్పరు? అంటే వలసలు తగ్గించడానికి ఎందుకు చేయరు? ఏ ప్రజాప్రతినిధి ఇప్పటి వరకు అలా చేయరు. సో మీరు ప్రాక్టికల్గా మీకు అన్నీ తెలుసు కాబట్టి, ఆ వలసలు నష్టం ఏంటో తెలుసు కాబట్టి, సో మీరేమైనా అలా ఒక ఇనిషియేటివ్ తీసుకోగలరా?
ఓట్లు వేయడానికి రప్పించిన శ్రద్ధ ఇక్కడ ఉంచడానికి ఉండాలి. ఎగ్జాక్ట్లీ, అవునవును. ఎందుకంటే నేను ఈ 2 జిల్లాల్లో ఉన్నాను, నాకు కూడా ఇక్కడ నుంచి వలసలు వెళ్ళిన వాళ్ళ కష్టాలు తెలుసు. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేను అదే ఆలోచించాను. యాక్చువల్గా నేను హెచ్ఆర్ నియోజకవర్గం ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నేను పోయా. గుంటూరులో మార్కెట్ యార్డ్లో పనిచేసేవాళ్ళు ఉన్నారు, మిర్చి యార్డ్లో పనిచేసేవాళ్ళు ఉన్నారు. అవునండి, వాళ్ళ కష్టాలు స్వయంగా నేను చూశాను, కేస్ స్టడీ చేశాను. వాళ్ళు అక్కడ రోజుకి 500-600 కోసం అక్కడ చేస్తారు తప్ప అదే ఇక్కడ సంపాదించుకోవాలంటే చేయాలి. దాని ప్రధానంగా వాటర్ ఇవ్వాలి రైతుకి. వాటర్ ఇస్తే రైతుతో పాటు వ్యాపారస్తులు బాగుంటాడు. ఊర్లో అన్ని రకాలుగా పంట పండిస్తే కదా, తినడానికి ఉండాలి, వాడు అమ్ముకోవడానికి ఉండాలి. నీరు ఇవ్వాలి ప్రధానంగా. దాన్ని నీరుగానే మనం ఇవ్వగలిగితే, నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన మనం శిక్షణ కానీ ఇవ్వగలిగితే వాడు కాలు మీద వాడు నిలబెట్టుకోవడానికి చాలా మంది పోతున్నారు కదా. అవగాహన కల్పించాలి ఫస్ట్. ఇవన్నీ లేక వెళ్ళిపోవడం, కుల వృత్తులు వదులుకొని వెళ్ళిపోతాడు. ఆ కుల వృత్తులకు సంబంధించిన ఆధునీకరంగా ఇప్పుడు మొన్న ఒక గీత కార్మికుడు ఉన్నాడు. గీత కార్మికుడికి కేరళలో ఇస్తున్న సబ్సిడీ, కేరళ ఇస్తున్న పరికరాలు మనం ఇవ్వగలిగాం అనుకోండి, ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఉంటాడు సార్. మీరు ఎంపీ అయ్యాక 3 నెలల తర్వాత నేను మిమ్మల్ని పట్టుకునేది ఇదే. ఖచ్చితంగా సార్, వలసలో ఎంతమందిని గుర్తించారో, ఎంతమందిని వెనక్కి తీసుకొచ్చారో అని అడుగుతారు. మంచి పాయింట్ చెప్పారు. నిజంగా మీరు ఎలక్ట్ చేశారు, చాలా అవసరమైనది ఇది. మనం కూడా మన ప్రాంతాల్లో వెళ్ళేటప్పుడు బాధ కలుగుతుంది. అవునండి, చాలా ఇంకో రకం ఏంటంటే చిన్న చూపు కూడా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఏరియాకి వెళ్తే ఒక అపార్ట్మెంట్ అంతా ఉంటారు, కింద పనిచేసే వాచ్మెన్ ఏ ఊరంటే శ్రీకాకుళం, విజయనగరం అంటాడు. అది కట్టడానికి ఒక 100 మంది పనిచేస్తే 100లో 90 మంది శ్రీకాకుళంలో, విజయనగరంలో ఉంటారు. మనకి చిన్న చూపుగా ఉంటారు 100%. సో వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే పనులు ఇచ్చి ఇక్కడే చేయాలని. మనకు వనరులు ఉన్నాయి, అవును, బలమైన వనరులు ఉన్నాయి, విశాలమైన హృదయం ఉంది, అవును, ప్రతిభ ఉంది, టాలెంట్ ఉంది, దాన్ని వాడుకోవట్లేదు. దానిని మనం చేయగలగాలి. 100% ఇది మంచి ఛాలెంజ్, ఇది ఒక అవకాశం. నేను చెప్తున్నా ఓపెన్గా, వీడియో ముందు నేను కూడా చెప్తున్నా, మీరు ఎంపీ అయిన 100 రోజుల్లో నేను మిమ్మల్ని ఫస్ట్ అడిగేది ఇదే. ఎందుకంటే నా మైండ్లో నేను కూడా వలస జీవనేనండి, మా ఫ్యామిలీ కూడా వలసే. సో నాకు ఆ కష్టాలు తెలుసు. నేను ఖచ్చితంగా 100 రోజుల తర్వాత మీ దగ్గరికి వచ్చి సార్ ఎంతమందిని తీసుకొచ్చాను. ఎగ్జాక్ట్లీగా నాకు కూడా అవసరం అది. ఎందుకంటే ఈరోజు చాలామంది వెళ్తుంటే నాకు ఈరోజు ఫోన్లు కానీ, మెసేజ్లు కానీ, లేకపోతే వాళ్ళు నేరుగా కలిసిన వాళ్ళు కానీ చెప్తుంటే, ఫలానా దగ్గర మేము ఉన్నాం, ఓటేయడానికి తీసుకొచ్చేస్తా అంటే వాళ్ళకి అది వాళ్ళ అన్ని మాట, మేము ఓటేయడానికి వస్తున్నాం అనేటప్పుడు, అరే మన కోసం ఇంత దూరం నుంచి ఓటేయడానికి వచ్చిన 5 సంవత్సరాలు వాళ్ళ కోసం మనం ఎందుకు ఆలోచించకూడదని ఒకటి క్రియేట్ అయింది నా మైండ్లో. అందుకు 100% మీరు చెప్పిన తర్వాత నాకు కనెక్ట్ అయింది. నేను మీకే జవాబుదారీగా ఉంటాను, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మీరు అడిగారు కానీ వాస్తవంగా నేను ఈ విషయంలో ఒక ఉద్యమం చేయడానికి రెడీ అవుతున్నా. చాలా మంచిది, చేయండి. ఉద్యమం నన్ను భాగస్వామ్యం చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ఎక్కడ వెళ్ళి బతికే పరిస్థితి, ఆ బతుకు అనేది ఆత్మాభిమానంతో బతకాలి. అది ఉండడం వల్ల ఏంటంటే చిన్న చూపు ఉంటుంది. ఉత్తరాంధ్ర వాళ్ళంటే చిన్న చూపు, చాలా చిన్న చూపు అండి. అవమానకరమైన మాటలు, అవమానకరమైన ఇబ్బందులు. చాలా మంది సెటిల్మెంట్ చేస్తుంటాం మేము. అవును, వాడు ఎంత అహంకారంతో ఉంటారు, అక్కడికి వెళ్ళి బిల్డింగ్ పని చేస్తూ చనిపోతారు. 1-2 లక్షలు ఇచ్చేది. నేను ఎన్ని ఉదాహరణలు చూసాను, ఎన్నో సెటిల్మెంట్ చేసాం. నేను దాదాపు రాజమండ్రిలో ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు చెప్పాలి, నాకు బాగా గుర్తు. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఆర్ట్స్ కాలేజ్ శ్రీకాకుళంలో. మా పేరెంట్స్ ఊర్లో పెద్ద మనుషులు కనుక వాళ్ళ తరపున నేను వెళ్ళాను. మా నాన్నగారు వెళ్ళమని చెప్పారు, మా అన్నయ్య వెళ్తే చనిపోయాడు. చనిపోతే వాడు ఏం చేసి 10,000 ఇస్తున్నాడు. 10,000 ఇస్తున్నాడు ఆయన. ఏంటంటే అంటే ఫస్ట్ ఏమన్నాడు పని చేసేవాడు, ఏమన్నా 10,000 ఇస్తుంటే నాకు బాధ కలిగింది. అరే ఒక మనిషి జీవితం 10,000తో విలువ కట్టాడా, ఇదేనా ధర్మం అనుకుని మనసులో అనుకున్నాను. అప్పుడు మనం ఒక ఆలోచన వచ్చింది, సరే ఈయనకి అంటున్నాడు, మనం ఏదైనా ఆలోచిద్దామని. కుమార్ ఆయన ఒక సిఐ ఇక్కడ ఎస్ఐ పనిచేసాడు, అక్కడ ఆయన సిఐ ఒక నెంబర్ తీసుకొని సిఐ గారు చెప్పారు, సార్ ఇట్లా అయిందండి, తప్పు కదా ఇది, ఒక మాట మీరు చెప్పండి అండి. అప్పుడు ఆయన ఫోన్ చేసిన తర్వాత అప్పుడు 50,000 ఇచ్చాడు. అంటే మనిషి ఏదైనా చట్టం లేదు, కేసు లేదు, ఏమీ లేదు, 50,000 ఇచ్చి చేతులు దులుపుకున్నాడు అంతే. నేను ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చూసాను. అలా కాకూడదు. ఇది మంచి పాయింట్. దీనిని ఫస్ట్ నేను వాయిస్ నాకు వస్తుంది, పార్లమెంట్లో నేను మాట్లాడతాను సార్ ఖచ్చితంగా. ఉత్తరాంధ్ర వలసల నివారణకి నేను నెక్స్ట్ రామ్మోహన్ నాయుడు గారి దగ్గర ఇదే పాయింట్ లేవనెత్తండి. మేము రామ్మోహన్ నాయుడు గారు, మా భరత్ గారు 100%, అలాగే అనకాపల్లి సీఎం వాళ్ళిద్దరికి వలసల ఎఫెక్ట్ తక్కువ అవ్వచ్చు, కానీ వాటర్లు వేసేది కూడా ఈ ప్రాంతం వల్లే కదా, ఉత్తరాంధ్రే కదా, అది భాగమే కదా. సో వాళ్ళు ఇది కూడా అవసరం. మేము 5 ఉత్తరాంధ్రలో మేము అనుకున్నాం, గీతమ్మ కూడా 5 గెలుస్తున్నాం. 100% 5లో
మేము ఖచ్చితంగా మేము నెలనిస్తాం ఆ విషయాన్ని సపోర్ట్ తీసుకుంటాం. ఓట్లు వేయడానికి మాత్రం తీసుకొస్తారు, అదే శాశ్వతంగా ఉంటారు. ఖచ్చితంగా మేము చేస్తాం. మంచి సజెషన్ ఇది. 100% ఫస్ట్ పార్లమెంట్లో ఇదే మాట్లాడుతున్నాం. వాటర్ అండ్ ఉత్తరాంధ్రలో 5 గెలుస్తారు ఎంపీలు, 100% గెలుస్తాం. ఎందుకంటే ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న త్యాగానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారండి. నేను ఏదో పార్లమెంట్ కూడా గెలుస్తారు, 100% గెలుస్తారు. చూడండి, మీకు అద్భుతాలు జరుగుతాయి. ఏమనుకుంటారంటే ఏదో ఎస్టీ కాన్స్టిట్యున్సీలు వైసీపీ రిజర్వ్డ్ వాళ్ళు ఓటేస్తాను కాదండి. ఈరోజు ఎక్కువ బలంగా చర్చించుకుంటున్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి రావాలి అనేది వాళ్ళు పబ్లికేనండి, రాష్ట్రంలో వాళ్ళు భాగమే కదా. వాళ్ళు ఇబ్బంది పడ్డారు 5 ఏళ్ళు. వాళ్ళు ఎక్కడి నుంచి రాలేదు, వాళ్ళకి స్పెషల్ నిధులు ఏం పోవలేదు, లేకపోతే స్పెషల్గా ఏమి ఇచ్చలేదు జగన్మోహన్ రెడ్డి. అందరికి ఇబ్బందులు, వాళ్ళు అందులో బాగా అందులో. కాకపోతే వాళ్ళకి వెనకబడతాను, నిరక్షరాస్యత ఏం లేదండి. వాళ్ళు చైతన్యం అయ్యారండి, చైతన్యవంతులు అయ్యారు. నాకు తెలుసు, గిరిజనులతో నాకు దాదాపు 30 ఏళ్ళ అనుబంధం ఉంది. ఎందుకంటే కన్నిదారు పోరాటాలు అవ్వచ్చు, లేకపోతే గిరిజనులతో ఉన్న మమేకం అవ్వచ్చు, నాకున్న స్నేహపూర్వకంగా అవ్వచ్చు, చాలా మందిని మాట్లాడుతూనే ఉన్నాను. చైతన్యవంతులు అవుతారు. మీరు 7 నియోజకవర్గ మన పార్లమెంట్ ఎవరికైతే పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయో, నేను ఏదో నా పార్లమెంట్ పక్కన పెట్టి విడిచిపెడితే 7 నియోజకవర్గాల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఊహించాం. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు 5 ఎంపీలు గెలుస్తున్నామండి. ఉత్తరాంధ్రలో మీరు అన్నట్టు 5 ఎంపీలు గెలిస్తే రాష్ట్రం మొత్తం 24, 23 వచ్చి ఖచ్చితంగా వస్తాయండి. ఈ రోజు మా బాబు గారు చెప్పినట్లుగా 25 వచ్చినా ఆశ్చర్యపోవసం లేదు. ప్రజలు ఆశిస్తున్నారు. ప్రజలు ఎప్పుడు 24 వస్తుంది ఎదురు చూశారు. ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ మే 13 ఎప్పుడు డిసైడ్ చేశారు, ఆ మే 13 కోసం ఎదురు చూస్తున్నారండి. కాన్ఫిడెంట్ చెప్తున్నాను. నేను ఇది అభ్యర్థిగా చెప్పట్లే, ఒక ఎన్డీఏ కూడా అభ్యర్థి చెప్పట్లే. ప్రజలు పడే ఇబ్బందులు ఒక వ్యక్తిగా, సగటు వ్యక్తిగా గమనించి చెప్తున్న మాట ఇది. ఎందుకంటే మాకు పరిచయం లేని గ్రామాలు వెళ్ళిపోతున్నా సరే బ్రహ్మాండం పడుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారండి, మిమ్మల్ని గెలిపిస్తాం, పంపిస్తాం, మీరు 5 ఏళ్ళు మాతో ఉండాలా, మా కష్టాల్లో పాల్గొనాలి అంటే ఇండికేషన్ అది. సహజంగా ఓటర్లు ఒక నాయకుడు గ్రామాలకు వెళ్ళేటప్పుడు నాయకుడు ఎవరో ఎలక్షన్ వచ్చినప్పుడు వస్తారా అంటారు. మన గ్రామీణ ప్రాంతాల్లో ఐ కాంటాక్ట్ అర్థమవుతాయి. సహజంగా ఏమంటారు, అరే ఊరు వచ్చారు ఎలక్షన్, నాయకులు వచ్చారా అంటారు సహజంగా. కానీ ఇప్పుడు అనట్లే, గమనిస్తున్నాం. ఒక వర్గము పార్టీకి వచ్చిన వర్గంతో కాదు. నేనేం చేస్తానంటే గ్రామంలో ప్రసారంకి వెళ్ళేటప్పుడు ప్రసారం అయిపోయిన తర్వాత ఈ కండువా గిండువ తీసి పక్కన పెట్టేసి కామన్ పర్సన్గా వీధుల్లోకి వెళ్తా. మా వాళ్ళు ఎవరు రావద్దంట, అనుసరులు ఎవరిని. అసలు మైండ్ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు ఎలాగ ఉన్నారు, లేకపోతే మీటింగ్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వెళ్ళిపోతారు. ఊరు ముందు కార్లు ఆపేస్తాను, కామన్గా నడుచుకుని వెళ్తాను. ఒక 2-3 ఉన్నారనుకోండి, వాళ్ళతో మాట్లాడి ఏంటి కష్టపడి మాట్లాడిన తర్వాత అప్పుడు నేను పరిచయం చేసుకుంటాను. బాబు నేను పలానా ఎంపీకి పోటీ చేస్తున్నాను, మీ సహకారం మాకు కావాలని. వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. ఇలాగా ఈ సంభాషణలో మనకు రిజల్ట్ వస్తుంది. యాక్చువల్లీ మీరు పోటీ చేస్తున్న ఎంపీ సీట్ టఫెస్ట్. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఊహ కన్నదండి. ఇప్పుడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంలోనే 42,000తో గెలిచాడండి ఆయన, చంద్రశేఖర్. 42,000 7 సీట్లు గెలిచి. ఇప్పుడు అది రివర్స్ అవుద్దా? అదే చెప్తున్నాను మీకు. 7 సీట్లు ఓడిపోయాం తెలుగుదేశం, వారు గెలిచారు. ఒక ఎంపీ మెజార్టీ 42,000 వచ్చింది. మీకు 7 ఎమ్మెల్యేల మెజారిటీ 2 లక్షల పైన 42,000 వచ్చింది. ఈ రోజు మనం 7 గెలుస్తున్నాం. 7 కూడా సాదాసీత గెలట్లే. ఒక్కొక్క నియోజకవర్గం 25,000-30,000 మెజార్టీ వస్తుంది. 25,000-30,000 చీపురుపల్లి 100%. చీరుబిల్లో మీకు ఫస్ట్ గెలిచేది. ఈ రోజు మనం అందరూ అనుకుంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఫస్ట్గా చీరుబిల్లు అండి. చీరుబిల్లు గెలిచి తీరుతున్నాం. కళా వెంకట్రావు గారికి మీకు గ్యాప్స్ అన్ని 100%. మాకు పెద్ద మీరు 5 ఏళ్ళు పోరాడారు ఆయన మీద. అంటే ఆయన మీద పోరాటలే, నేను చట్టసభలోకి వెళ్ళాలని నా పోరాటం తప్ప ఆయన మీద వ్యక్తిగతంగా ఏ రోజు పోరాటం చేయలేదు. ఎందుకంటే ఆయన మాకు కాపు లీడరు. బేసిక్గా క్యాస్ట్ ఎవరికో ఎవరికి నాకు లేదనుకోవడానికి ఎవరికి అనుకుంటే తప్పు. ఎవరికో అక్కడ కార్నర్ ఉంటుంది. సామాజిక పరంగా మాకు లీడరు. దట్టు ఆయన నాయకత్వంలో 2 సార్లు పనిచేసాం. 2014-19లో పనిచేసాం. ఆయన ఎమ్మెల్యే, నేను ఓటర్ని, ఈ నియోజకవర్గం కార్యకర్తని. వారితో కలిసి పనిచేసాం. రెండోది ఏంటంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు చేశాడు. పార్టీ ఆయనకి ఇచ్చిన గౌరవం. మేము కూడా ఆ స్థానంలో చూస్తాం ఆయన్ని. మాకు ఆయన మీద పోరాటం కానీ వ్యక్తిగతంగా ఏ రోజు ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సీటు కోసం నాకు ఏంటంటే ఒక చట్టసభలోకి వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో చట్టసభలోకి వెళ్ళాలి, ఒక మహానీయుడితో వెళ్ళాలని నా కోరిక. ఆ తాపత్రం తప్ప కానీ ఆయనకు వద్దేనో లేదా ఆయన కాదు. ఇప్పుడు ఇద్దరి మధ్య ఏమీ లేదు. నో ఇద్దరు కలిసి ప్రచారం చేశారా? ప్రచారం చేసాం. నామినేషన్ వాళ్ళ అబ్బాయిని స్వయంగా విజయనగరం నా నామినేషన్ పంపించారు. వారి నామినేషన్ నన్ను ఆహ్వానించి బహిరంగ సభలో మాట్లాడారు. నేను బహిరంగ సభలో చెప్పాను 100% ఆయన గెలుస్తున్నాడు, భారీ మెజార్టీ ఇవ్వండి, క్యాబినెట్లో ఆయన కూర్చుంటాడు,
మీకు సర్వీస్ ఇచ్చే ఆయన ఎక్కడ కూడా ఆయన కరప్షన్ ఎక్కడ ఇప్పుడు లేదు. ఇద్దరు కలిపి హెచ్చర్ల ఎలా ఉండబోతుంది హెచ్చర్ ఆయన కాంబినేషన్ నా కాంబినేషన్లో బీజేపీ అభ్యర్థి 100% గెలుస్తున్నాడు సార్. నాకు ఎంపీగా 40-50 వేలు మెజారిటీ వస్తుంది. హెచ్ఆర్ వరకు ఆ. అద్భుతం కోఆపరేట్ చేస్తుంది. అంటే ఇదంతా టీం వర్క్ అండి. నాకు అదృష్టం ఏంటంటే ఒక పక్క అశోక్ గారు, ఇంకో పక్క కళా వెంకట్రావు గారు, మాజీ మంత్రి కోనరు మురళీమోహన్ గారు క్యాండిడేట్స్. అంటే చెప్తున్నా అవును. ఇలా బేబీ నాయన్ గారు ఎస్పెషల్లీ ప్రజానాయకుడు. బేబీ నాయన్ గారు అంటే ఒక రాజుల కుటుంబం లేకపోతే ఇంకోటి కాదు. అశోక్ గారు ఎలాగో వారు అలాగే ఆ ప్రాంతంలో ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజానాయకుడు. ఇలాంటి అభ్యర్థులు మనకున్నారు. ఒక పక్క జనసేన. ఈ అభ్యర్థులు అందరితో పోలిస్తే మీరే కాస్త కొత్త, ఫస్ట్ టైం పోటీ చేయడం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్. వాళ్ళ అనుభవాలు అవసరం, వాళ్ళ సర్వీసెస్ అవసరం, వాళ్ళ మార్గదర్శనం అవసరం, వాళ్ళ సజెషన్స్. అశోక్ గారితో స్వయంగా వారే ప్రపోజల్ సంతకం పెట్టి నామినేషన్ దగ్గర ఉండేయించారు. ఈ రోజు నా ఎలక్షన్ మొత్తం బ్యాక్ బోన్ అంతా ఆయన మొత్తం నా ఎలక్షన్ క్యాంపెయినింగ్ కానీ నుంచి ఎలక్షన్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా లాయర్లు పెట్టించి లీగల్గా వారు లాయర్లు పెట్టించి వాళ్ళ ఆఫీసులో కూర్చుని పెట్టి ప్రతి ఖర్చు లావాదేవీలు ఏవైతే ఉంటాయో టెక్నికల్గా అవన్నీ వారే చేస్తున్నారు. వారి అనుభవం అంటే ఒక పెన్ను కాగితం కూడా నేను ముట్టుకోవాలి, ఖర్చు కూడా లేదు నాకు, అన్నీ వారే చూసుకుంటున్నారు. అంటే అలాంటి నాయకత్వం నాకు రావడం అనేది చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు, లోకేష్ గారు లాంటి వ్యక్తులు నన్ను ప్రపోజ్ చేసి తెర మీద తీసుకొచ్చి నాకు బీఫార్మ్ ఇచ్చారంటే, ఎంతో నమ్మకం బట్టి ఇలాంటి వ్యక్తులు నాకు పనిచేస్తానంటే ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ప్రజలు ముఖ్యంగా ప్రజలు ఏంటి వెళ్తుంటే ఎవరే మన అప్పలనేడరా, మన బావరా, మన తమ్ముడురా, ఆ ఓన్ అనేది రాదండి. అది అద్భుతం. అందుకు నేను 100% అది ఉంది కాబట్టి మీరు అవకాశం ఎంపీ సీట్ వచ్చింది. అందుకు నేను 100% ఖచ్చితంగా నేను మంచి మెజార్టీతో వెళ్తున్నాను పార్లమెంట్కి. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ప్రకటించిన గంటలో కొంతమంది ప్రకటించారు నామినేషన్ వేయాలి, ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయాలి, గెలవాలి, ప్రమాణ స్వీకారం చేయాలి, తర్వాత చూసుకుందాం అనేది ఒక లైన్ ఉంటుంది. కాదు, నేను మా మిస్సెస్ మా పాప ఉన్నాం ప్రకటించినప్పుడు ఒక మిత్రుడు పెట్టాడు ఇలా వచ్చింది ఎంపీ సీట్ అని. అప్పుడు వెంటనే నేను ఢిల్లీ సత్యనారాయణ గారు ఫోన్ చేసి, పార్లమెంట్ సెక్రటరీ ఉన్నాడు మనకి అక్కడ ఢిల్లీలో, నోపాటి సత్యనారాయణ, ఆయనకు ఫోన్ చేసి అన్న నాకు అర్జెంట్ 2 ప్లాట్లు కావాలని అడిగా. ఏందన్న ఇప్పుడే ప్రకటించారు గంటలో, నీకు తొందర ఎందుకు, నీకు ఎంపీకి కోటర్ ఇస్తారు, నువ్వు గెలుస్తావు దాంట్లో ఉన్నాను. నాకు కాదన్నా, నా పార్లమెంట్ ప్రజలకి ఇప్పుడు ఢిల్లీ వస్తే ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే మనం అకామిడేషన్ ఇవ్వాలా. సో గెలిచినా ఓడినా అక్కడ ఓట్లు లేదు, 100% గెలిచాం. ఎన్డీఏ క్యాండిడేట్ అంటేనే ఎన్డీఏ క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి. ఎందుకంటే ప్రతిష్టాత్మకమైనది. ఎందుకంటే చివరి రోజు వరకు ప్రకటించలే ఎంపీ, 2 ఎంపీలు ఉండిపోయి 23 ప్రకటించారు. అందులో చివరిగా ఉండేది ఎంపీ విజయనగరం. అలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒక దశలో రఘురామకృష్ణ గారు రావాలని ప్లేస్. సీఎం రమేష్ గారి పేరు రామ్దేవ్ బాబాయ్ గారి శిష్యుడు. రామ్దేవ్ బాబు గారి శిష్యుడు కూడా ఆయన ఆల్రెడీ ప్రసారంకి వచ్చాడు నేను క్యాండిడేట్ అనుకోని. అంటే ఉదాహరణ చెప్తాను, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా లేదు. చివరి రోజున కూడా అశోక్ గారు నేను పోటీలో ఉన్నానంటే నిమిషం మీద బీఫార్మ్ ఇచ్చే పరిస్థితి. అలాంటి వ్యక్తులు ఆయన నేను చేయలేను నేను అని అనేటప్పుడే మనకు వచ్చిన అవకాశం. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే, అంత దీంట్లో వచ్చినప్పుడు రిజల్ట్ పబ్లిక్ ఆటోమేటిక్ ఇస్తారు నా నమ్మకం. మనం ఒకటి ఏంటంటే నిస్వార్థంగా ఆలోచిస్తున్నాం. నిస్వార్థం అనేది ఎప్పుడు కూడా ప్రజలకు ఇస్తుంది, స్వార్థం అనేది ఎప్పుడు కూడా రిజల్ట్ ఇవ్వదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.